రాహుల్ ప్రతిరోజు రాత్రి చివరి రైలు ఎక్కేవాడు. రోజంతా పనిచేసేసరికి అలసటతో ఆఖరి ట్రైన్ ప్రయాణం అతనికి ప్రశాంతంగా అనిపించేది. ఆ రైల్లో ఎక్కువ మంది ఉండేవారు కాదు. కిటికీ దగ్గర కూర్చుని బయట దృశ్యాలు చూస్తూ అతను ఇంటికి వెళ్తూ ఉండేవాడు. కాని ఆ రోజు రాత్రి ఏదో తేడాగా అనిపించింది. రైలు లోపల కొంతమంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఎదురుగా ఒక లేత గోధుమరంగు కోట్ వేసుకున్న మహిళ కూర్చుని ఉంది. ఆమె ఒక్కసారి కూడా కదలలేదు. చుట్టూ ఏమి జరుగుతుందో కూడా పట్టించుకున్నట్టు లేదు. మరో మూలలో ఒక వ్యక్తి నల్లకోటు వేసుకుని న్యూస్ పేపర్ చదువుతున్నాడు. కాని అతను ఎంతసేపటికి అదే పేజీ చూస్తూనే ఉన్నాడు. రైలు మరొక స్టేషన్ దగ్గరకు వచ్చింది. తలుపులు తెరుచుకున్నాయి. ఎవ్వరూ దిగలేదు, ఎక్కలేదు. రాహుల్ మళ్లీ ఎదురుగా ఉన్న మహిళ వైపు చూశాడు. కాని ఆమె అక్కడ లేదు. అతను ఒక్క క్షణం నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నాడు. ఆమె ఎప్పుడు ఎలా వెళ్ళిపోయిందో అతనికి అర్థం కాలేదు. రాహుల్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. వింతగా అనిపించినా తన భయాన్ని అదుపులో పెట్టుకుని బయట దృశ్యం చూడాలని కిటికీ వైపు తిరిగాడు. కానీ బయట స్టేషన్ మారుతున్నట్లు అనిపించలేదు. స్టేషన్లో ఉన్న ప్రజలు స్థిరంగా కదలకుండా ఉన్నారు. వాళ్ల ముఖాలు ఖాళీగా ఉన్నాయి. రైలు ముందుకు సాగుతున్న శబ్దం వినపడుతుంది. కాని బయట ప్రపంచం మాత్రం ఆగపోయినట్టు ఉంది. రాహుల్ మళ్లీ లోపలికి తిరిగి చూశాడు. న్యూస్ పేపర్ వ్యక్తి అక్కడ లేడు. అతను కూర్చున్న సీటు ఖాళీగా ఉంది. నేలమీద న్యూస్ పేపర్ పడి ఉంది. ఇప్పుడు రాహుల్ పూర్తి భయంతో నిటారుగా నిలిచిపోయాడు. రైలు మళ్లీ ఆగింది. తలుపులు తెరుచుకున్నాయి. ఓ ఆర్టిఫిషియల్ వాయిస్ స్పీకర్లో వినిపించింది. చివరి స్టేషన్. ప్రయాణికులు అందరూ దిగాలి. రాహుల్ భయంతో ఉన్నా తలుపుల ద్వారా బయటికి వెళ్ళిపోయాడు. రైలు వెళ్ళిపోయింది. ఇప్పుడు అతను ఒంటరిగా నిలబడ్డాడు. స్టేషన్లో ఒక పెద్ద గాజు కిటికీ ఉంది. రాహుల్ తన ప్రతిబింబాన్ని చూశాడు. కాని ఆ ప్రతిబింబం కదలడం లేదు. అతను తల తిప్పి చూసుకున్నాడు. తను చేతిని పైకి ఎత్తాడు. కాని ప్రతిబింబం ఏ కదలిక చూపలేదు. అతను ఊపిరి తీసుకునే ప్రయత్నం చేశాడు. అతనికి గుండెల్లో గాలి నిండినట్టు అనిపించింది. కాని గాజులో కనిపిస్తున్న అతను మాత్రం ఊపిరి తీసుకోవడం లేదు. అంతలోనే వెనక నుండి మర్మమైన నిశ్శబ్దపు గుసగుసలు వినిపించాయి. రాహుల్ ఒక్క క్షణం నిశ్చలంగా ఉన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరిగాడు.